ఓకే. సో, ఇవాళ మనం ట్రూ బ్యూటీ ఎపిసోడ్ 8, 9 ఇంకా 10 అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. సో, లేట్ చేయకుండా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్‌లో మనం సూజిని చూస్తాం. తను సోషల్ మీడియాలో లిన్ ఇంకా సుహోది ఫోటోస్ చూస్తూ ఉంటుంది. ఇప్పుడే ఇక్కడికి వాళ్ళ అమ్మ వచ్చి అంటుంది, "నువ్వు మళ్ళీ ఏదో ఒకటి ఆర్డర్ చేసావా? నీకు కేవలం షాపింగ్ చేయడమే వచ్చు." దీనిపై సూజిన్ అంటుంది, "నేను సంపాదించిన పైసలు నాకు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతా. ఇంకా నువ్వు డ్రింక్ చేయడం వల్ల మన ఇంట్లో మనీయే ఉండదు." ఇది విని సూజిన్ వాళ్ళ అమ్మ కోపంలో సూజిన్ని కొడుతుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మని రూమ్ లో వేసి సూజిన్ అంటుంది, "అందుకేనేమో నాన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు." ఇంకా సూజిన్ డోర్ ని క్లోజ్ చేసి ఏడుస్తూ సుహోకి కాల్ చేస్తుంది. దీని తర్వాత సుహో సూజిన్ ని కలుస్తాడు. ఇంకా తనకి దెబ్బ తగిలిన చోట బ్యాండేజ్ వేస్తాడు. దీని తర్వాత సుహో ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. దీన్ని చూసి సూజిన్ అతని హక్ చేసుకుంటుంది. సూజిన్ అంటుంది, "నువ్వు కొంచెంసేపు ఇక్కడే ఉండు, నన్ను కేర్ చేసే వాళ్ళు నువ్వు తప్ప ఎవరూ లేరు." సో ఇదే మూమెంట్ లో మన లిన్ వీళ్ళిద్దరిని చూస్తుంది. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత లిన్ చాలా బాధపడిపోతూ ఉంటుంది. లిన్ ఆలోచిస్తూ ఉంటుంది, సుహో సూజిన్ అంతగా ఇష్టపడితే నాతో ఎందుకంత మంచిగా బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు లిన్ కి తన పాస్ట్ గుర్తుకొస్తుంది. పాస్ట్ లో పాత స్కూల్ అమ్మాయి అంటూ ఉంటుంది, "నా బాయ్ ఫ్రెండ్ నిన్ను చూసి ఏదో పాపం అని నీతో మంచిగా మాట్లాడాడు." ఇప్పుడు ప్రెసెంట్ లో వాళ్ళ తమ్ముడు అంటాడు, "నీకు వచ్చిన పార్సల్ ని నేను డెస్క్ పైన పెట్టాను. సో ఈ గిఫ్ట్ వచ్చేసి గోడెస్ కాంపిటీషన్ కి సంబంధించింది. అయితే ఇందులో ఒక డ్రెస్ ఉంటుంది. దీన్ని వీళ్ళకి ఇష్టమైన డిజైన్ లో చేంజ్ చేసి దాన్ని వేసుకొని ఫోటో దింపి పంపించాలి." సరే, ఇక దీని తర్వాత మనం స్కూల్ ని చూస్తాం. ఇక్కడ లిన్ ఇంకా సూజిన్ ఒకే టైం కి స్కూల్ కి వచ్చేసి ఉంటారు. సర్లే, ఇక స్కూల్లో సుహో లిన్ తోటి అంటాడు, మన ఇద్దరం కలిసి ఈ రోజు మూవీకి వెళ్దాం. ఇది విని లిన్ అంటుంది, "ఈ రోజే వెళ్దామా?" దీనిపై సుహో అవును అని అంటాడు. ఇప్పుడు లిన్ జరిగిన పాస్ట్ ని గుర్తు తెచ్చుకొని గోడెస్ కాంపిటీషన్ కి సంబంధించి ప్రిపరేషన్ చేసుకోవాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీని తర్వాత లిన్ ఆర్ట్ రూమ్ లో ఉంటుంది. ఇప్పుడు లిన్ కి సుహో మెసేజ్ చేస్తాడు. సుహో అంటాడు, "నేను టికెట్ ని మన ఇద్దరి కోసం ముందే బుక్ చేశాను." ఇప్పుడు సుహో ఆర్ట్ రూమ్ లోకి వస్తాడు. దీన్ని చూసి లిన్ దాక్కుంటుంది. దీని తర్వాత లిన్ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉంటుంటే మళ్ళీ సుహో కలుస్తాడు. దీన్ని చూసి లిన్ అక్కడి నుంచి పారిపోతుంది. ఇలా లిన్ సుహోతోనే తప్పించుకుంటూ వాష్రూమ్ లోకి వెళ్తుంది. ఇక్కడ వాష్రూమ్ లో గువాంగ్ ని చూసి లిన్ చాలా భయపడిపోతుంది. తన మేకప్ ని చూసి లిన్ అడుగుతుంది, "నీ మేకప్ కి ఏమైంది?" దీనిపై గువాంగ్ చెప్తుంది, "నేను మేకప్ వేసుకోవడం నేర్చుకుంటున్నాను." దీని తర్వాత మనం ఇంటి దగ్గర సియోజున్ ని చూస్తాం. తను లిన్ ఫోటోని చూస్తూ ఉంటాడు. అప్పుడే వీళ్ళ ఇంటి దగ్గర ఎవరో డోర్ నాక్ చేస్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ లిన్ ఉంటుంది. ఇప్పుడు లిన్ ని చూసి సియోజున్ షాక్ అవుతాడు. సియోజున్ అంటాడు, "నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?" దీనిపై లిన్ చెప్తుంది, "నేను గువాంగ్ కి మేకప్ వేసుకోవడం నేర్పించడానికి వచ్చాను. తను చెప్పింది నేను లేట్ గా ఇంటికి వస్తానని, ఇంకా ఇంటి దగ్గర సియోజున్ ఉంటాడని." సియోజున్ అంటాడు, "తను నాకు ముందే చెప్పొచ్చుగా." ఇప్పుడు లిన్ అంటుంది, "ఎందుకు నువ్వు ఇంట్లో ఏదో చేస్తున్నావా?" ఇది విని సియోజున్ లిన్ ని తిడుతూ ఉంటాడు. ఇప్పుడే లిన్ సియోజున్ ఫేస్ మీద తన చేయి పెడుతుంది. ఇప్పుడు సియోజున్ అంటాడు, "నువ్వేం చేస్తున్నావు?" దీనిపై లిన్ అంటుంది, "నీ ఫేస్ మీద ఐలాషర్ ఉంది, నేను దాన్ని క్లీన్ చేస్తున్నా." ఈ ఒక్క సీన్ కోసం ఇంత కాన్వర్జేషన్ కంటిన్యూ చేయాలి. సర్లే, ఇప్పుడు లిన్ సియోజున్ నుండే రూమ్ కి వెళ్తుంది. దీన్ని చూసి సియోజున్ అంటాడు, "ఇలా అబ్బాయిల రూమ్ కి రావద్దు." ఇప్పుడు లిన్ అక్కడ తను వేసిన ఫోటోని చూస్తుంది. ఇప్పుడు లిన్ అంటుంది, "నువ్వు ముందు ఈ ఫోటో నచ్చలేదని చెప్పావు." ఇప్పుడు లిన్ సియోజున్ పడుకునే బెడ్ మీద పడుకుంటుంది. ఇప్పుడు సియోజున్ అంటాడు, "ఇలా అబ్బాయిల బెడ్ మీద పడుకోవద్దు." లిన్ అంటుంది, "ఎప్పుడు చూడు అబ్బాయి అబ్బాయి అని అంటావు ఎందుకు? మన ఇద్దరం ఫ్రెండ్సే కదా." ఇప్పుడు సియోజున్ తన దగ్గరికి వెళ్ళి అంటాడు, "జాగ్రత్తగా చూడు, నేను ఒక అబ్బాయిని." ఇప్పుడు లిన్ గువాంగ్ వచ్చిందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ సియోజున్ ఆలోచిస్తూ ఉంటాడు, నేను కొంచెం ఓవర్ గా చేసినట్టున్నాను. ఇక్కడ లిన్ గువాంగ్ కి మేకప్ నేర్పిస్తూ ఉంటుంది. ఇంకోవైపు మనం సుహోని చూస్తాం. ఇక్కడ సుహో సియోజున్ కి మెసేజ్ చేసి అడుగుతాడు, "నువ్వు లిన్ ఎక్కడైనా చూసావా?" ఇక్కడ సియోజున్ తనకి సరిగ్గా రిప్లై ఇవ్వడు. ఇక్కడ గువాంగ్ ని లిన్ అందంగా రెడీ చేస్తుంటుంది. ఇప్పుడు సియోజున్ లిన్ తోటి అడుగుతాడు, "నీకు ఇంకా సుహోకి మధ్యలో గొడవ అయిందా?" దీనిపై లిన్ అంటుంది, "అలాంటిది ఏమీ లేదు, కానీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టం." ఇప్పుడు గువాంగ్ అంటుంది, "నువ్వు నాకు మేకప్ వేసిన దానికి బదులుగా మా అన్నయ్య నీకు కాంపిటీషన్ లో హెల్ప్ చేస్తాడు." దీనిపై సియోజున్ అంటాడు, "ఈ పని నేనేలా చేస్తా?" గువాంగ్ అంటుంది, "నువ్వు ఇంతకు ముందు అవుట్ఫిట్స్ ని బాగా డిజైన్ చేసేవాడివిగా." ఇక్కడ లిన్ సియోజున్ తో అడుగుతుంది, "ఒక డ్రెస్ ని బ్యూటిఫుల్ గా ఎలా డిజైన్ చేయాలో చెప్పవా?" ఇది విని సియోజున్ లిన్ కి ఫెస్టివల్ లో వేసుకున్న డ్రెస్ టైప్ లో దాన్ని డిజైన్ చేయని చెప్తాడు. ఇది విని లిన్ కి ఒక ఐడియా వస్తుంది. దీని తర్వాత లిన్ ఈ ఐడియాని వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేస్తుంది. సో ఓవరాల్ కాస్ట్యూమ్ లుక్ అయితే ఇలా ఉంది. సరే, ఇక ఇదంతా కంప్లీట్ చేశాక వీళ్ళు ముగ్గురు ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడికి సుహో వస్తాడు. ఇప్పుడు సుహోని చూసి లిమ్ వాళ్ళ ఫ్రెండ్స్ లిమ్ కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు సుహో అంటాడు, "నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా?" ఇప్పుడు లిన్ అలాంటిది ఏమీ లేదని చెప్పి అక్కడి నుంచి పారిపోతుంది. దీన్ని చూసి సుహో కూడా తన వెనకాల పడతాడు. ఈ ప్రాసెస్ లో తన బ్యాగ్ కింద పడిపోతుంది. ఇంకా ఈ డ్రెస్ ని సూజిన్ తీస్తుంది. ఇంకోవైపు మనం లిన్ ని చూస్తాం. తను పరిగెత్తుకుంటూ బుక్ స్టోర్ లోకి వస్తుంది. ఇక సుహో ఇక్కడికి రానని చెప్పి అలసిపోయి అక్కడే పడుకుంటుంది. ఇంకోవైపు లిన్ ని వెతుక్కుంటూ సుహో కూడా బుక్ స్టోర్ లోకి వచ్చేస్తాడు. ఇప్పుడు లిన్ ఇలా పడుకోవడం చూసి సుహో కూడా వెళ్లి తన పక్కన పడుకుంటాడు. ఇక సుహో లిన్ నే చూస్తూ ఉంటాడు. ఇప్పుడు సుహో పడుకున్న తర్వాత లిన్ లేస్తుంది. లిన్ ఆలోచిస్తూ ఉంటుంది, సుహో పడుకున్నప్పుడు ఎంత బాగుండో. అంతలోనే సుహో కూడా లేస్తాడు. ఇప్పుడు లిన్ ఒకటేసారి సుహోని తన పక్కన చూసి షాక్ అవుతుంది. ఇప్పుడు సుహో అడుగుతాడు, "నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు?" సో ఇప్పుడు లిన్ అక్కడ జరిగిన విషయం చెప్తుంది. లిన్ అంటుంది, "సూజిన్ నేను హక్ చేసుకుంటూ ఉండగా నేను చూశాను. మీరిద్దరు కపుల్సా? ఇంకా సూజిన్ కి నాకు అంతగా పడట్లేదు. ఒకవేళ మీరిద్దరు డేట్ చేస్తున్నారంటే మనం ఒకరితో ఒకరం కలవద్దు." ఇప్పుడు సుహో అంటాడు, "అయితే ఇదేనా రీజన్?" దీనిపై లిన్ అంటుంది, "నేను మీ ఇద్దరి మధ్యలో రావాలనుకోవడం లేదు." ఇప్పుడు సుహో అంటాడు, "నేను ఎక్స్పెక్ట్ చేశాను నువ్వు ఇలాగే ఆలోచిస్తావని. నువ్వు అనుకున్నట్టు అలాంటిది ఏమీ లేదు." ఇది విని లిన్ అంటుంది, "ఇప్పుడు ప్రశాంతంగా ఉంది." దీనిపై సుహో అంటాడు, "ఎందుకు? నేను ఇంకా సూజిన్ డేట్ చేయట్లేదనా?" ఇది విని లిన్ కవర్ చేస్తూ ఉంటుంది, "మనం ఒక మంచి కామిక్ ఫ్రెండ్స్ అవ్వచ్చుగా." ఇప్పుడే లిన్ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది, సీబమ్ గోడెస్ కాంపిటీషన్
అయిపోతుంది. నెక్స్ట్ మిషన్ డెడ్ లైన్ వచ్చేసింది. ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు లిన్ తన అవుట్ఫిట్ ని వేసుకొని ఫోటో తీసి పంపించాలి. కానీ లిన్ కి గుర్తుకొస్తుంది నా డ్రెస్ ని నేను ఎక్కడో కింద పడేసానని. అందుకే వీళ్ళిద్దరు స్కూల్ దగ్గర వెళ్ళి వెతుకుతూ ఉంటారు. ఇంకోవైపు లిన్ డ్రెస్ ని సూజిన్ వేసుకుంటుంది. నాకైతే ఇది నిజంగా అస్సలు నచ్చలే. ఇంకోవైపు ఏమో వీళ్ళిద్దరు వెతుకుతూ ఉంటారు. ఇంకా వీళ్ళ దగ్గర 20 minutes టైం ఉంటుంది. ఇదంతా చూసి లిన్ కి పిచ్చెక్కుతూ ఉంటుంది. ఇప్పుడు సుహో అంటాడు, బాధపడకు, మనం ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఇప్పుడు లిన్ సుహో తోటి యాక్టింగ్ రూమ్ లోకి వెళ్దామని అంటుంది. దీని తర్వాత లిన్ అక్కడ తన అవుట్ఫిట్ ని వేసుకుంటుంది. ఇంకా సుహో ఫోటోస్ ఇస్తాడు. ఇప్పుడు లిన్ తన ఫోటోని అప్లోడ్ చేస్తుంది. ఇంకోవైపు సూజిన్ కూడా చేస్తుంది. ఇప్పుడు సూజిన్ ఫోటోని చూసి లిన్ ఇంకా సుహో షాక్ అవుతారు. ఇంకోవైపు లిన్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా దీన్ని చూసి చాలా కోపం వస్తుంది, సేమ్ నాలాగే. ఇప్పుడు మనం లిన్ ది పాత స్కూల్ ఆమెని చూస్తాం. ఈమె లిన్ ఎప్పుడు బులీ చేస్తూ ఉండేది కదా. ఇప్పుడు ఈమె లిన్ ఫోటోని చూసి ఫస్ట్ షాక్ అవుతుంది. దాని తర్వాత ఎందుకో స్మైల్ చేస్తూ ఉంటుంది. దీని తర్వాత మనం స్కూల్లో కొందరిని చూస్తాం. వీళ్ళకి లిన్ అవుట్ఫిట్ అంతగా నచ్చదు. వీళ్ళు అంటారు ఈసారి కూడా సూజిన్ గోడెస్ అవుతట్టుంది. నాకు ఇప్పుడు అర్థమైంది ఇప్పటిదాకా ఈమె గోడెస్ ఎలా అయిందో అనేది. సరే, ఇంకా ఇంకోవైపు మనం లిన్ వాళ్ళ ఫ్రెండ్ ని చూస్తాం. తను సూజిన్ తో గొడవ పడుతూ ఉంటుంది. దీన్ని చూసి సూజిన్ వాళ్ళ క్లాస్మేట్స్ ముందుకు వస్తారు. ఇప్పుడు సుహా అంటుంది సూజిన్ వేసుకున్న అవుట్ఫిట్ లిన్ది. తను లిన్ యొక్క అవుట్ఫిట్ ని తీసుకోవడం వల్ల లిన్ ఈ మిషన్ లో ఓడిపోయింది. ఇప్పుడు వీళ్ళు అంటారు మీరు ఓడిపోయారని చెప్పి మాతో గొడవ పడడానికి వస్తున్నారా. దీనిపై సుహా లిన్ది అవుట్ఫిట్ వేసుకున్న ఫోటోని చూపిస్తుంది. సుహా అంటుంది సూజిన్ పోస్ట్ చేసిన దానికన్నా ముందు ఫోటో ఇది. లిన్ అంటుంది లిన్ కింద వేసుకున్న లవ్ ది చైన్ ఏదైతే ఉందో అది తనే తయారు చేసిందంట. అలాంటి చైన్ ఇంకోటి ఉండడం అసలు పాసిబులే కాదు. ఇప్పుడే ఇక్కడికి సూజిన్ వస్తుంది. సూజిన్ అంటుంది నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావా, ఇంకా మీ స్పీచ్ అయిపోయిందంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇది చెప్పి సూజిన్ తన క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఇంకా సూజిన్ వాళ్ళ క్లాస్మేట్స్ కూడా వీళ్ళని లూజర్స్ అని చెప్పి వాళ్ళ డోర్ క్లోజ్ చేస్తారు. ఇదంతా విని సుహా ఇంకా కోప్పడిపోతుంది. దీన్ని చూసి లిన్ తనని తీసుకెళ్తుంది. ఇంకోవైపు సూజిన్ వీళ్ళు చేసిన గొడవని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంది. నిజంగా తిని ఇంత దొంగదని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇంకోవైపు మనం సుహాని చూస్తాం. తను జరిగిన దానికి చాలా కోపంగా ఉంది. దీన్ని చూసి లిన్ అంటుంది దాన్ని వదిలేయి, నెక్స్ట్ మిషన్ లో నేను బాగా పర్ఫామ్ చేస్తాను. ఇంకా సూజిన్ కూడా నా అలాంటి ఐడియానే వచ్చినట్టుంది. దీనిపై చైరిన్ అంటుంది అలాంటి చైన్ కేవలం నీ దగ్గరనే ఉంది కదా. ఇది విని లిన్ అదంతా వదిలేయని అని చెప్తుంది. ఇప్పుడు సుహా లిన్ ఇంకా చైరిన్ నైట్ ఇంటికి రమ్మంటుంది. ఎందుకంటే నెక్స్ట్ మిషన్ కి సంబంధించిన ప్లాన్ గురించి డిస్కషన్ చేయడానికి. ఇంకా చైరిన్ అంటుంది ఇంకా మంచి విషయం ఏంటంటే ఈ రోజు మా పేరెంట్స్ ఇంటి దగ్గర లేరు, అంటే ఇవాళ మనం మా ఇంట్లో పార్టీ చేసుకోవచ్చు. సో నిజంగా నైట్ పేరెంట్స్ ఇంటికి లేకపోతే చాలా సంతోషంగా ఉంటుంది కదా. సో ఇక్కడ ఇంకోవైపు లిన్ ఆలోచిస్తూ ఉంటుంది నైట్ మొత్తం మేకప్ వేసుకుని నేను ఎలా ఉండగలను. ఒకవేళ వీళ్ళు నన్ను మేకప్ లేకుండా చూసారంటే వీళ్ళు నన్ను హేట్ చేస్తారు. ఇదంతా ఆలోచించి లిన్ నేను రాలేనని చెప్తుంది. ఇది విని సుహా చిన్న పొరాలకి ఏడుస్తూ ఉంటుంది. దీనిపై చైరిన్ అంటుంది మన ఇద్దరం కలిసి చేసుకుందాం. దీని తర్వాత మనం ఈవినింగ్ లిన్ ని చూస్తాం. తను వెళ్తుండగా ఇద్దరు అమ్మాయిలు చూస్తుంది. ఇక్కడ వీళ్ళిద్దరు బిగ్ 4 మేకప్ ఇంకా ఆఫ్టర్ మేకప్ ఈ ఫొటోస్ చూస్తూ ఉంటారు. దీన్ని చూసి లిన్ వెంటనే తన ముఖాన్ని కవర్ చేసుకుని వెళ్తూ ఉంటుంది. ఇలా వెళ్తుంటే లిన్ సియోజున్ ని గుద్దుకుంటుంది. ఇప్పుడు సియోజున్ ని చూసి లిన్ షాక్ అవుతుంది. దీన్ని చూసి సియోజున్ వెంటనే తన బుక్ ని తనకి చక్కచి వెళ్ళిపోతాడు. చూస్తుంటే అతను లిన్ ని గుర్తుపడలేదు అనుకుంటా. కానీ ఇక్కడ లిన్ ఏడుస్తుంది అతను నన్ను గుర్తుపట్టలేదని. దీని తర్వాత లిన్ సుహోకి కాల్ చేసి పార్క్ రమ్మంటుంది. ఇప్పుడు లిన్ సుహో తోట అంటుంది నువ్వు ఫస్ట్ టైం నన్ను మేకప్ లేకుండా చూసినప్పుడు నువ్వు షాక్ అవ్వలేదా. ఇప్పుడు లిన్ అంటుంది సుహా ఇంకా చైరిన్ వీళ్ళిద్దరు నన్ను మేకప్ లేకుండా చూసే షాక్ అవుతారు. అలా గనుక జరిగితే వాళ్ళు కూడా నన్ను ఏడిపించడం మొదలు పెడతారు. నేను అందంగా ఉన్నందుకే అందరు నన్ను ఇష్టపడ్డారు. ఇంకా నేను అలా లేనప్పుడు వాళ్ళ దగ్గర ఇంకే రీజన్ మిగిలి ఉంటుంది. దీనిపై సుహో అంటాడు మనం ఎవరినైనా ప్రేమించాలంటే ఏ రీజన్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఎంతో మంది రీజన్ లేకుండానే ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా ఇవన్నిటిని పోల్చుకుంటే నువ్వేమంత స్పెషల్ ఏమీ కాదు. ఇప్పుడు వెళ్తూ సుహో అంటాడు మీ ఫ్రెండ్స్ నిన్ను మేకప్ లేకుండానే ఇష్టపడతారు, ఇంకా నేను కూడా. ఇది విని లిన్ కి అసలు ఏమీ అర్థం కాదు. లిన్ షాక్ లో ఉంటుంది. దీని తర్వాత లిన్ వాళ్ళ ఫ్రెండ్స్ కి మెసేజ్ చేసి చెప్తుంది ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను, నేను పార్టీలోకి రావచ్చా. దీని తర్వాత లిన్ సుహా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. సో లిన్ కి ఇక్కడ ఇది ఫస్ట్ టైం ఇలా పార్టీ చేసుకోవడం. దీని తర్వాత వీళ్ళు వాళ్ళ డ్రెస్ ని చేంజ్ చేసుకుని పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లిన్ అంటుంది ఇలా పార్టీ చేసుకోవడం నాకు ఫస్ట్ టైం. దీనిపై చైరిన్ అంటుంది అలాగైతే ఇలాంటి పార్టీస్ ని మనం ప్రతి సంవత్సరం చేసుకుందాం. ఇప్పుడు లిన్ మనసులో అనుకుంటూ ఉంటుంది వీళ్ళు కనుక నా నిజమైన ఫేస్ ని చూస్తే నెక్స్ట్ ఇయర్ మేము పార్టీ చేసుకుంటామో లేదో. సరే ఇక ఇప్పుడు లిన్ కి సుహో మెసేజ్ చేస్తాడు. దీన్ని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు ఈ మధ్య మీరు చాలా క్లోజ్ గా ఉంటున్నారు, మీ మధ్యలో ఏమన్నా నడుస్తుందా. దీనిపై లిన్ అంటుంది అలాంటిది ఏమీ లేదు, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్సే. ఇది విని సుహాకి చాలా కోపం వస్తుంది. సుహా అంటుంది నీకు ఇది తెలుసా అతను నీతో మాట్లాడినట్టు స్కూల్లో ఏ అమ్మాయితో మాట్లాడు. దీనిపై చైరిన్ అంటుంది సుహో అంటే ఓకే, ఇంకా లిన్ని వెతుక్కుంటూ సియోజున్ కూడా వస్తాడు. ఇది విని సుహాకి ఇంకా కోపం వస్తుంది. సుహా అంటుంది అతను నిన్ను కలవడానికి మన క్లాస్ లోకి ఎప్పుడు వస్తూ ఉంటాడు. దీనిపై లిన్ అంటుంది వాళ్ళిద్దరికి నన్ను నేర్పించడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు సుహా సియోజున్ కి ఇంకా సూజిన్ కి కాల్ చేయమని చెప్తుంది. కానీ ఇక్కడ లిన్ అలా చేయదు. దీన్ని చూసి సుహా వెంటనే లిన్ ది ఫోన్ లాక్కుంటుంది. ఇంకా వీళ్ళిద్దరికి మెసేజ్ చేసి ఇక్కడికి రమ్మంటుంది. దీని తర్వాత వీళ్ళిద్దరు ఇక్కడికి వస్తారు. ఇప్పుడు సియోజున్ అంటాడు నేను ఎక్స్పెక్ట్ చేసా ఆ ఫోన్ లోకి వెళ్ళి మెసేజ్ చేసింది నువ్వేనని. ఇంకా సుహో ఇక్కడికి వస్తున్నాడంటే నేను ఈ ప్లేస్ లోకి రాకపోయి ఉండేవాడిని. ఇప్పుడు లిన్ వీళ్ళిద్దరికి సారీ చెప్తుంది. వీళ్ళిద్దరికి లేని చూడగానే ఏదో తెలియని ఆనందం. వీళ్ళిద్దరు బ్లెస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సుహా వీళ్ళిద్దరికి కాస్ట్యూమ్స్ నుంచి వేసుకోమంటుంది. కానీ వీళ్ళిద్దరు దీనికి ఒప్పుకోక ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. దీన్ని చూసి సుహా వీళ్ళిద్దరిని వెంటనే ఆపుతుంది. సుహా అంటుంది ఇది లిన్ యొక్క ఫస్ట్ పార్టీ, మీరు దీన్ని ఇలా చెడగొడదాం అనుకుంటున్నారా. ఇక సరే అని చెప్పి వీళ్ళు దీనికి ఒప్పుకుంటారు. దీని తర్వాత పార్టీ స్టార్ట్ అవుతుంది. ఇలా వీళ్ళు ఇక్కడ కొంచెంసేపు ఎంజాయ్ చేసిన తర్వాత సుహా అంటుంది
ఇప్పుడు ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడే టైం వచ్చేసింది. ఇవన్నీ లిన్ కి చాలా భయం వేస్తూ ఉంటుంది. దీని తర్వాత వీళ్ళంతా కలిసి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ బాటిల్ వెళ్ళి సుహో దగ్గర అవుతుంది. ఇప్పుడు సుహోతో అడుగుతుంది నీకు ఎలాంటి అమ్మాయి అంటే ఇష్టం. ఇప్పుడు సుహో లిన్ ని చూస్తూ అంటాడు అమ్మాయి సింపుల్ గా ఉండాలి, ఇంకా లాయల్ అయి ఉండాలి. ఇది విని సుహో అంటుంది కొంచెం డీటెయిల్ గా చెప్తావా. దీనిపై సుహో నెక్స్ట్ అని అంటాడు. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ టైం ఆ బాటిల్ వెళ్ళి సియోజున్ దగ్గర అవుతుంది. ఇప్పుడు సుహా సియోజున్ తోటి కూడా మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతుంది. దీనిపై సియోజున్ అంటాడు ఒక క్యూట్ పర్సన్. ఇది విని సుహా అంటుంది మీరు ఇద్దరు ఒకటే ఆన్సర్ చెప్తున్నారు, మీరు కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా. దీనిపై సియోజున్ అంటాడు సరే ఇక ఈ క్వశ్చన్ నిన్ను అడుగుతాను, నువ్వు దానికి ఆన్సర్ చెప్తావా. ఇది విని సుహా ఇంకా చైరీన్ చెప్తూ ఉంటారు అబ్బాయి చాలా క్యూట్ గా ఉండాలి, హ్యాండ్సమ్ గా ఉండాలి, ఇంకా అందంగా ఉండాలి. ఇది విని సియోజున్ కి చాలా కోపం వస్తుంది. సియోజున్ అంటాడు నేను కూడా ఇదే ఆన్సర్ చెప్పానుగా. సర్లేక దీని తర్వాత వీళ్ళు మళ్ళీ బాటిల్ ని తిప్పుతారు. అది వెళ్ళి సియోజున్ దగ్గర అవుతుంది. ఇప్పుడు సుహా అంటుంది నీకు ఎవరి మీద క్రష్ ఉందా. దీనిపై సియోజున్ ఉందని చెప్తాడు. ఇప్పుడు సుహో అంటుంది అయితే తన గురించి చెప్పు. దీనిపై సియోజున్ అదొక సీక్రెట్ అని చెప్తాడు. ఇది విని సుహో తన క్వశ్చన్ ని మారుస్తుంది. దాంట్లో రాస్తుంది టెల్ మీ యువర్ సీక్రెట్ అని. ఇంకా బాటిల్ ని తిప్పుతుంది. ఈ బాటిల్ ఇప్పుడు వెళ్ళి లిన్ దగ్గర అవుతుంది. ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ అంటారు నువ్వు ఇప్పటి వరకు ఎవరికి చెప్పని సీక్రెట్ ని మాకు చెప్పు. ఇది విని లిన్ తన పాస్ట్ లో జరిగిన మెమరీస్ ని గుర్తు తెచ్చుకుంటుంది. ఇప్పుడు లిన్ ఇలా చూసి సుహో లేచి నిలబడతాడు. సుహో అంటాడు రేపు నా క్లాస్ ఉంది నేను వెళ్ళాలి. ఇంకా తన సియోజున్ తోటి అంటాడు నువ్వు నాతో పాటేరా. ఇప్పుడు వీళ్ళిద్దరికి వెళ్ళిపోయిన తర్వాత చైరీన్ ఇంకా సుహా అంటుంది వీళ్ళ ముగ్గురి మధ్యలో ట్రయాంగిల్ రిలేషన్షిప్ నడుస్తున్నట్టుంది. ఇంకా వీళ్ళ లవ్ స్టోరీ ఎన్ని మలుపులు తిరుగుతుందని ఆలోచించి వీళ్ళు చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు లిన్ అంటుంది మీరు కొంచెంసేపు ఆగండి, నేను ఎవరికి చెప్పని సీక్రెట్ ని మీకు ఈరోజు చెప్తాను. దీని తర్వాత లిన్ వాష్రూమ్ లోకి వెళ్ళి మేకప్ ని క్లీన్ చేసుకుని బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు లిన్ ని చూసి వీళ్ళు షాక్ అవుతారు. వీళ్ళు అంటారు అసలు నువ్వెవరు. ఇప్పుడు లిన్ వీళ్ళిద్దరికి చెప్తుంది నేనే నిజమైన జుక్యోంగ్ లింగ్. ఇంకా లిన్ తన పాస్ట్ ని మొత్తం వీళ్ళకి చెప్తుంది. ఇంకా లిన్ అంటుంది నాకు గాడెస్ కాంపిటీషన్ లో అసలు పార్టిసిపేట్ చేయాలనే లేదు. ఇంకా నాకు ఈ విషయం మీకు తోటి చెప్పాలంటే నాకెందుకో చాలా భయం వేసి పాత స్కూల్లో అందరూ నన్ను చాలా ఏడిపించేవారు. అందుకే నేను అప్పటి నుంచి మేకప్ వేసుకోవడం నేర్చుకున్నాను. దీనిపై వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు నువ్వేమనుకున్నావు, నువ్వు ఇలా ఉన్నావని మేమిద్దరం నిన్ను హేట్ చేస్తాం అనుకున్నావా. ఇంకా నువ్వు అందంగా ఉన్నావని మేము నిన్ను ఇష్టపడట్లేదు, నువ్వు జుక్యోంగ్ లింగ్ అని మేము నిన్ను ఇష్టపడుతున్నాం. ఇప్పుడు వీళ్ళిద్దరు లిన్ ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు. నాకు నిద్ర వస్తుంది. సరే ఇక ఇంకోవైపు మనం సూజిని చూస్తాం. తను అందరి కమెంట్స్ చదువుతూ ఉంటుంది నాలాగా. దీంట్లో కొందరు నెగిటివ్ గా కమెంట్స్ చేస్తూ ఉంటారు, కొందరు పాజిటివ్ గా చేస్తూ ఉంటారు. ఇంకా దీంట్లో కొందరు అంటారు వీళ్ళిద్దరిట్లలోనే ఎవరో ఒకరు అబద్ధం చెప్తున్నట్టున్నారు. ఇంక ఇంట్లో కొందరు సూజిని అబద్ధం చెప్తుందని అంటారు. ఇంకోవైపు మనం గాడెస్ కాంపిటీషన్ ది రిజల్ట్స్ చూస్తాం. ఇక్కడ లిన్ ఇప్పటి వరకు కూడా ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటుంది. ఇప్పుడు సూజిని ఆలోచిస్తూ ఉంటుంది లిన్ లో అసలు అంత స్పెషల్ ఏముంది. సూజిన్ ఒకటేసారి లిన్ ది పాత ఫోటో కనిపిస్తుంది. ఇంకోవైపు ఇంటి దగ్గర లిన్ ఇంకా మిగతా వాళ్ళని చూస్తాం. ఇక్కడ చైరీన్ కి ఫోన్ లో నోటిఫికేషన్ వస్తుంది. దీని తర్వాత మనం సుహో ఇంకా సియోజున్ ని చూస్తాం. ఇప్పుడు సుహో అంటాడు నువ్వు లిన్ ని ఇష్టపడుతున్నావా. దీనిపై సియోజున్ అంటాడు అవును. ఇప్పుడు సుహో అంటాడు నేను కూడా లిన్ ని ఇష్టపడుతున్నా. ఇప్పుడు సియోజున్ అంటాడు లిన్ కి మన విషయం తెలీదు, ఇంకా నువ్వు తనకి ముందు ప్రపోజ్ చేస్తావా లేకపోతే నేను చేయాలా. దీనిపై సుహో నేనే ముందు చేస్తానని చెప్తాడు. ఇప్పుడు వెళ్లే ముందు సియోజున్ అంటాడు నువ్వు ఆ విషయాన్ని ఎక్కువగా లాగకు, చెప్పేదేదో డైరెక్ట్ గా చెప్పు. ఇంకోవైపు మనం లిన్ ని చూస్తాం. తను పార్టీ ఫొటోస్ చూస్తూ ఉంటుంది. దీంట్లో లిన్ ఆలోచిస్తూ ఉంటుంది సుహో ఈ కాస్ట్యూమ్ లో చాలా క్యూట్ గా ఉన్నాడు. ఇప్పుడు లిన్ సుహోతో గడిపిన మూమెంట్స్ ని గుర్తు తెచ్చుకుంటుంది. ఇంకా మన లిన్ కి సుహో ఒకటి చెప్పాడు మీ ఫ్రెండ్స్ నేను మేకప్ లేకుండా కూడా ఇష్టపడతారు, ఎలా అంటే నేను ఇష్టపడ్డట్టు. ఇదంతా గుర్తు తెచ్చుకుని లిన్ బ్లెస్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు లిన్ ఆలోచిస్తూ ఉంటుంది నా దగ్గర ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఒకవేళ నేను సుహోకి ప్రపోజ్ చేస్తే, ఒకవేళ తను నాకు రిలేషన్షిప్ అంటే ఇంట్రెస్ట్ లేదని నన్ను రిజెక్ట్ చేస్తే. అలా అని చెప్పి లిన్ ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ని పిక్ చేసుకుంటుంది. దాంట్లో లిన్ సుహోకి ప్రపోజ్ చేయదు, సైలెంట్ గానే ఉంటుంది. అలా కనుక జరిగితే సుహో మళ్ళీ వేరే అమ్మాయిని డేట్ చేస్తే. ఇదంతా ఆలోచించి లిన్ చాలా భయపడిపోతూ ఉంటుంది. లిన్ అనుకుంటుంది ఇప్పుడు నేను ఇందులో ఏది చేసినా మా ఇద్దరి ఫ్రెండ్షిప్ చెడిపోతుంది. ఇప్పుడు ఒకటేసారి లిన్ కి సుహో మెసేజ్ చేస్తాడు. సుహో అంటాడు మన ఇద్దరం మూవీకి వెళ్దామని. దీని తర్వాత లిన్ రెడీ అయ్యి మూవీ చూడడానికి వెళ్తుంది. అక్కడికి సుహో వస్తాడు. ఇక సుహోని చూసి ఫస్ట్ లిన్ షాక్ అవుతుంది. ఎందుకంటే లిన్ కి సుహో ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు లిన్ అంటూ నేను ఒక సెలబ్రిటీ లా కనిపిస్తున్నావు. ఇది విని సుహో బ్లెస్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు రోడ్డు మీద వెళ్తుండగా ఒక ట్రక్ వల్ల వీళ్ళ మీద నీళ్లు పడతాయి. దీన్ని చూసి సుహో లిన్ ని కాపాడతాడు. ఇక్కడ చూస్తే సుహో డ్రెస్ మొత్తం తడిచిపోయి ఉంటుంది. దీన్ని చూసి లిన్ అంటుంది నువ్వు ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకోనరా. దీనిపై సుహో నువ్వు కూడా నాతో పాటే రా అంటాడు. ఇది వినగానే లిన్ షాక్ అవుతుంది. దీని తర్వాత మనం సుహో వాళ్ళ ఇంటి దగ్గర లిన్ ని చూస్తాం. ఇక్కడ లిన్ కి తల మొత్తం కాలిపోతూ ఉంటుంది. దీని తర్వాత స్నానం చేసి రెడీ అయ్యాక సుహో బయటకు వస్తాడు. ఇక బయట చూస్తే వర్షం పడుతూ ఉంటుంది. అంటే ఇలా మూవీ మళ్ళీ మిస్ అయిపోయింది. ఇప్పుడు సుహో అంటాడు నా దగ్గర కొన్ని డివిడీస్ ఉన్నాయి, మనం దాంట్లో మూవీని చూద్దాం. దీని తర్వాత సుహో లిన్ ని ఒక డివిడీని సెలెక్ట్ చేసుకోమని చెప్తాడు. దీనిపై లిన్ ఒక హారర్ మూవీని సెలెక్ట్ చేస్తుంది. ఈ డివిడీని చూసి సుహో కొంచెం భయపడుతూ ఉంటాడు. సుహో అంటాడు ఈ మూవీ వద్దు. దీనిపై లిన్ అంటుంది నువ్వు హారర్ కామిక్స్ చదువుతావుగా, ఎందుకు భయపడుతున్నావు. దీనిపై
సుహో అంటాడు ఎవరు భయపడుతున్నారు వెళ్ళి చూద్దాం. మూవీలో మనం తల్లి కూతుర్లని చూస్తాం. దీంట్లో ఒక ఇంట్లో కూతురు ప్రశాంతంగా పడుకుంటూ ఉంటుంది. అంతలోనే తన దగ్గరకు ఒక దయ్యం వచ్చి అంటుంది. ఇప్పుడు సుహో భయంలో లిన్ దగ్గరకు వస్తాడు. ఇక కొంచెంసేపు ఇలానే ఒకరినొకరు చూసుకొని బ్లెస్ చేస్తూ ఉంటారు. ఇంకా వెంటనే దూరం వెళ్ళిపోతారు. ఇదంతా అయిపోయిన తర్వాత సుహో లిన్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వెళ్తుండగా లిన్ సుహోతో జరిగిన మూమెంట్ ని గుర్తు తెచ్చుకొని సుహో దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు లిన్ తనకి ప్రపోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇప్పుడు సుహో అంటాడు ఆగు మనం వేరే రోజు మాట్లాడుకుందాం. ఇది వినగానే లిన్ షాక్ అవుతుంది. నేను కన్ఫెస్ చేసే ముందు నాకు రిజెక్షన్ వచ్చింది. ఇప్పుడు లిన్ కి సియోజున్ కాల్ చేస్తాడు. సియోజున్ అంటాడు నేను సింగింగ్ ఆడిషన్ కి వెళ్ళాను, నేను దాంట్లో సెలెక్ట్ అయ్యాను. ఇది విని లిన్ పెద్దగా రియాక్షన్ ఏమి ఇయ్యదు. దీనిపై సియోజున్ అంటాడు నువ్వేం మాట్లాడట్లేదేంటి, నీ వల్లే నేను ఆడిషన్ కి వెళ్ళాను, కాదంతా నాకు అనవసరం, ఈ రోజు మన ఇద్దరం తినడానికి ఎక్కడికైనా బయటికి వెళ్దాం. దీనికి లిన్ కూడా సరే అని అంటుంది. దీని తర్వాత లిన్ రెస్టారెంట్ లో స్పైసీ ఫుడ్ తింటూ ఉంటుంది. ఇంకోవైపు సియోజున్ కి అసలు తినబోతే కాదు. సియోజున్ అంటాడు నువ్వు ఇదంతా ఎలా తినగలుగుతున్నావు. దీనిపై లిన్ అంటుంది మనం స్ట్రెస్ లో ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఫుడ్ హెల్ప్ చేస్తుంది. అవునా. ఇప్పుడు సియోజున్ అంటాడు అయితే నువ్వు దేని గురించి అంత స్ట్రెస్ గా ఉన్నావు. దీనిపై లిన్ చెప్తుంది నేను సుహోకి ప్రపోజ్ చేసే ముందే తనని రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు సియోజున్ మనసులో అనుకుంటాడు అతను చెప్పాడుగా తనే ముందు ప్రపోజ్ చేస్తానని. ఇప్పుడు సియోజున్ లిన్ తోటి అంటాడు నాకు తెలిసి అతను నేను రిజెక్ట్ చేయలేదేమో. ఇంకా ఇది కూడా అంటాడు నువ్వు తను ఇష్టపడుతున్నావా. ఇది విని లిన్ అవును అంటుంది. ఇది విని సియోజున్ కొంచెం బాధపడతాడు. ఇంకోవైపు మనం సుహోని చూస్తాం. తను మంచిగా రెడీ అయి లిన్ ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా సుహో చేతిలో మనం ఒక నెక్లెస్ ని చూస్తాం. తను అంటాడు నేనే ముందు లిన్ కి ప్రపోజ్ చేస్తా. ఇప్పుడు మనం సుహో చేతిలో ఒక నెక్లెస్ ని చూస్తాం. తను అంటాడు నేనే ముందు లిన్ కి ప్రపోజ్ చేస్తా. దీని తర్వాత సుహో దగ్గరికి సూజిన్ వస్తుంది. సూజిన్ అంటుంది నువ్వు మంచిగా రెడీ అయ్యావు, లిన్ ని కలవడానికి వెళ్తున్నావా. దీనిపై సుహో అంటాడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పుడు సూజిన్ సుహోకి లిన్ ది పాత ఫోటోని చూపిస్తుంది. సూజిన్ అంటుంది ఇలాంటి అమ్మాయి గాడెస్ క్యాండిడేట్ అయింది, ఎవరైనా ఇంత తొందరగా ఎలా మారిపోతారు, ఇదంతా తన మేకప్ వల్ల పాసిబుల్ అయినట్టుంది. ఇక్కడనేమో సుహో దగ్గర అసలు ఏ రియాక్షన్ ఉండదు. ఇప్పుడు సూజిన్ అంటుంది ఇదంతా నీకు ముందే తెలుసా. దీనిపై సుహో అంటాడు నీకు నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సూజిన్ అంటుంది అలాగైతే ఈ వీడియో నేను వైరల్ చేస్తా, అందరికి చూపిస్తా. ఇంకా నువ్వు వద్దని చెప్తే ఈ వీడియోని నేను ఎవరికి చూపించను. ఇంకా దానికోసం నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. ఇంకోవైపు మనం సియోజున్ ఇంకా లిన్ చూస్తాం. ఇప్పుడు లిన్ అంటుంది సారీ నేను సరిగా కంగ్రెస్ చేయలేదు, ఇంకా నువ్వు మళ్ళీ సింగింగ్ ని స్టార్ట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుంటే ఇప్పుడే లిన్ కి కాల్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటుంది ఆన్లైన్ లో ఏం జరుగుతుందో తెలుసా. ఇది విని లిన్ తన ఫోన్ ఓపెన్ చేసి చూస్తే సూజిన్ అక్కడ ఒక పోస్ట్ చేసి ఉంటుంది. దానిలో సూజిన్ రాస్తుంది ఇవాళ మా డే 1. ఇక దాంట్లో అందరూ కమెంట్ చేస్తూ ఉంటారు సుహో లిన్ ని రిజెక్ట్ చేస్తాడని. ఇది విని లిన్ బాధతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా చూసి సియోజున్ లిన్ దగ్గర వెళ్ళంటాడు నన్ను చూడు. ఇప్పుడు లిన్ కూడా అలా చేస్తుంది. సియోజున్ అంటాడు నేను నిన్ను ఇష్టపడుతున్నాను జుగ్యాంగ్ లిన్. ఇది విని లిన్ షాక్ అవుతుంది. అండ్ దీంతో ఈ ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వెళ్లే ముందు ఈ వాయిస్ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. సర్ది లేచింది. ఇంకా ఇలాంటి వాయిస్ కంటిన్యూ చేయాలంటే నా వల్ల కాదు. ఇంతవరకు నా హెల్త్ బాగలేకపోవడం వల్ల నా ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేయలేదు. సో దానికి సారి కమ్యూనిటీలో పోస్ట్ చేద్దాం అనుకున్నా, దాన్ని నేను మర్చిపోయినా. ఇంకా ఈ అనిమేకి సంబంధించి లాస్ట్ 3 ఎపిసోడ్స్ ఉన్నాయి, అవి నేను తొందరగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా దాని తర్వాత వేరే అనిమేస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొన్ని కామెంట్ చేసి చెప్పారు. ఇక వెళ్లే ముందు ఈ వీడియో క్లిక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.